ఆ పరమశివుడు మమ్మల్ని అనుగ్రహించాడు గైస్ అసలు. హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే రోజు కోటి దీపోత్సవానికి వెళ్ళిపోతున్నాం అనమాట. మాకు అనుకోకుండా ఫ్రీ టికెట్స్ దొరికాయి. అంటే శివయ్య మమ్మల్ని అనుగ్రహించారనుకొని ఆ టికెట్లు అలా పట్టుకొని వెళ్ళిపోయామన్నమాట. అక్కడికి వెళ్తే అసలు జనాలు ఉన్నారు, అసలు ఇసుకేస్తే రాళ్ళంత మంది జనాలు ఉన్నారు అక్కడ. అక్కడెక్కడ తప్పిపోతానని ఫుల్ భయం వేసింది. మీరే చూడండి అసలు ఎంతమంది జనం ఉన్నారో. ఫుల్ అసలు కిత ఉన్నింది. ఇంకా లోపల వెళ్తే అసలు ఆ సెటప్, ఆ లైటింగ్స్, అక్కడ శివయ్య, శివలింగము అవన్నీ చూస్తుంటే కన్నుల పండగగా ఉంది. అండ్ ఈ రోజు విశేషం ఏంటంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం కూడా చేస్తున్నారు అనమాట. సో చాలా బాగా అనిపించింది. మేమైతే లిటరలీ చాలా బాగా టైం స్పెండ్ చేసాం అనిపించింది అక్కడ, ఫుల్ డివోషనల్గా. మేమైతే ఆ జనంలో కొంచెం స్పేస్ ఎత్తుక్కొని అలా సెటిల్ అయిపోయామన్నమాట. ఇంకొంచేపు అయ్యాక వాళ్ళు ఇచ్చిన దీపాలే వెలిగించాలన్నారు. సో ఆ దీపాలకు కాసిన ఒత్తులు, నూనె అయితే తీసుకొచ్చి ఇచ్చేశారు ఫిల్ చేయమని. సో అలా మేము ఫిల్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. మేము కాదు, ఫస్ట్ లైన్లో కూర్చున్న వాళ్ళు ఫిల్ చేస్తుంటే మేము చూస్తూ ఉన్నాము. ఇంతలో శివయ్యకి అయితే అభిషేకం చేయడం అయితే మొదలు పెట్టేశారనమాట. చాలా మంచిగా పాలాభిషేకం అయితే మొదలు పెట్టేశారు. అభిషేకం చేసేటప్పుడు డమరుకాలు మోగిస్తూ ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు. నేను ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసిన ఇలా కోటి దీపోత్సవానికి రావడం. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. అది కాకుండా చాగంటి గారు వచ్చారనమాట ప్రవచనాలు ఇవ్వడానికి. దేశకాలములతో సంబంధం లేకుండా కొన్ని కోట్ల మందిని తరింప చేస్తూనే ఉంటారు. ఈ దేశంలో గొప్పతనం ఏంటంటే భగవంతుడే గురువుగా వచ్చాడు. మీరు పరమశివుడిని చూస్తే ఆయన దక్షిణామూర్తిగా వచ్చాడు. ఆ చాగంటి గారి ప్రవచనాలు అయిపోయిన తర్వాత శ్రీశైలం నుంచి కొంతమంది పీఠాధిపతులు కూడా వచ్చారనమాట. సో వాళ్ళ ప్రవచనాలు కూడా అయిపోయిన తర్వాత దీపాలు అయితే అందరినీ వెలిగించమన్నారు. అందరూ ఒకేసారి దీపాలు వెలిగించారనమాట. అప్పుడైతే లైట్స్ అన్ని ఆఫ్ చేశారు. ఎంత బాగుందో ఆ దీపాల కాంతి, మీరు చూడండి. అసలు మొత్తం ఆ దీపాలతోనే అంత కాంతి వచ్చింది. ఎక్కడ లైట్స్ అనేది ఆన్ చేయలేదు. సో ఇవి ఇంకా మంచిగా చూపిస్తాను చూడండి. అసలు చూడండి ఎన్ని దీపాలు వెలిగించారంటే అంత బాగా చేశారు. అండ్ అక్కడ మధ్యలో బొమ్మ ఏంటో కదా, సుబ్రహ్మణ్య స్వామి బొమ్మ అనమాట. ఈరోజు చెప్పాను కదా కళ్యాణం అని. ఇంకా దీపాలన్నీ పెట్టేసి శివయ్యను ఇంకోసారి కన్నులారా చూసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12 అయిపోయింది. బట్ స్టిల్ మేము చాలా సేఫ్గా వెళ్ళాం. ఉంటాం మరి, బాయ్.